గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఒక నకిలీ వాలంటీర్ని పోలీసులు పట్టుకున్నారు. తాను మున్సిపాలిటీ తరపున వాలంటీర్గా చెప్పుకుంటూ అరటి పండ్ల వద్ద బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. ఇతను నకిలీ అని గుర్తించిన స్థానికులు ఆయనను పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కడ వాలంటీర్ వేస్తున్నావు? తీసుకుంటుండవు. ఏ ఊరమ్మా? పోలీస్ స్టేషన్. ఎంత తీసుకుంటూ? 100 రూపాయలు తీసుకున్నా, 250 రూపాయలు తీసుకున్నా. మీరు అట్కాయ పల్లా? జేబులో ఏమన్నా ఐడి కార్డులు ఉన్నాయో? ఉన్నాయి ఉన్నాయి, జేబులో ఏదో ఉంది. ఏంటి ఎంత తీసుకుంటూ? నీ కాడ ఎంత వస్తుంది? చెప్పేసి బెదిరించి 400 తీసుకొచ్చిండు. 2000 అడిగిన ముందు పిల్లగాడు చిన్నవాడు కొంతాడు తెలియదు. మొత్తం పెట్టుకున్న బట్టని బతిలాడి 400 ఇచ్చినట్ట పిల్లగాడు రోడ్డు మీద అమ్ముకున్నాను సార్ కాయలు. 200 వస్తాయి సార్. 200 వీళ్ళే 100 రూపాయలు తీసుకుంటారు.